ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక అద్భుతమైన సాక్ష్యం గురించి విందాము. నాకు తెలిసిన ఒక సహోదరుడు, అతను మంచి బిజినెస్ చేస్తున్నాడు. ఒక మంచి గౌరవమైన బిజినెస్లు నడుపుతూ ఉన్నాడు. అతనికి అనుకోకుండా అనేకమైన అప్పుల బాధలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు అతను ఎంతో ప్రయత్నించి అన్నిటిలో విఫలమై అసలు చెయ్యి విడిచిన స్థితిలో ఎక్కడనో అతనికి సహాయం దొరకక ఎంతో కుమిలిపోతూ ఉండి ఒక 6 నెలలు చాలా ప్రయాసపడ్డాడనమాట. ఈ 6 నెలల కాలంలో ఎన్నో విధాలా ట్రై చేసి అసలు ఏమీ లేకుండా శూన్యములో ఉండి అసలు తన వల్ల ఏమీ కాదు అని అనుకొని ఆఖరికి ఒక దినమున, అంటే ఈ జూన్ నెలలో 13వ తారీఖున బీపీ ట్యాబ్లెట్లు ఒక 60 మాత్రలు అతను వేసుకున్నాడు. బీపీ మాత్రల గురించి మీకు తెలుసు. ఒక బీపీ మాత్ర వేసుకుంటే హై బీపీ మాత్ర అట్నే డౌన్ అయిపోద్ది. ఇలాంటివి 60 ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. అది 4:30కి వేసుకున్నాడు, అంటే 4:30 గంటలకు సాయంత్రం వేసుకొని తర్వాత 7:30 గంటలకు వాళ్ళ భార్య దగ్గర చెప్పాడు, ఇలాగా నేను బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నాను, నాకు ఎప్పుడు ఏమవుతుందని తెలియదు, ఇంకా నేను బతకడము చాలా అసంభవము, అందువల్ల నువ్వు ఇల్లుని చక్కబెట్టుకో, ఎవరికి చెప్పకు, ఇలాగని హాస్పిటల్కి కూడా వెళ్ళవద్దు మనము, నాకు ఇంకొన్ని గంటల్లో నేను చావునకు సిద్ధమవుతాను, నువ్వు పిల్లల్ని బాగా చూసుకొని చెప్పి అతను వెళ్ళాడనమాట. కానీ ఈ యొక్క భార్య చూశారంటే ఎంతో విశ్వాసరాలు. వెంటనే తన కోసము ప్రార్థన చేసే ప్రతి దైవ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేసి ఇమ్మీడియట్గా ప్రార్థన నూనెను నీళ్ళలో కలిపి అతనికి ఇచ్చిందనమాట. అతను కూడా తాగిన తర్వాత దగ్గరగా 7 సార్లు వామిటింగ్ అయింది. ఈ 7 సార్లు వామిటింగ్ అయిన తర్వాత అతని యొక్క పల్స్ చెక్ చేస్తే పల్స్ చాలా డౌన్ అయిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. అంటే తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే 1 అవర్ లేదా 2 గంటల లోపల మీరు తీసుకొని వచ్చుంటే మనము అవన్నీ క్లియర్ చేసి ఉండొచ్చు, కానీ ఇది 4.5 అవర్ అయింది కాబట్టి మనము ఏమీ చేయలేము. ఇది బ్లడ్లో మిక్స్ అయి ఉంటుంది, ట్యాబ్లెట్లు అనేవి కరిగిపోయి బ్లడ్లో మిక్స్ అయి ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా కూడా ఇతనికి ఏ సమయంలో కూడా ఇతనికి ఏమైనా జరగవచ్చు, మీరు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ తీసుకుని వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పినాడు అనమాట. కానీ ఈ సిస్టర్ గారితో వచ్చిన ఒక బోధకుడు ప్రార్థన చేసి వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినాడు. వెళ్ళిన దారిలో ఈ బోధకుడు ఏం చేసింటే ఆ చెక్ చేసిన డాక్టర్కి ఫోన్ చేసి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా బతికేదానికి అని అడిగాడు అనమాట. ఆ డాక్టర్ ఏమన్నాడంటే అస్సలు సమస్య లేదు, ఇతనికి ఇంకా మ్యాక్సిమం ఒక 1 అవర్ 2 అవర్స్లో ఇతను చనిపోగలడు, అందుకని మీరు అన్నీ సిద్ధము చేసుకోండి, ఇతన్ని ఇంకా రక్షించడం ఆ ఒక్క దేవుడికి వీలవను అని చెప్పారనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఇతను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు చెక్ చేసి వెంటనే అతనికి కావలసిన అన్ని విధములైన ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేశారు. అనుకోకుండా అతను చెప్పిన సాక్ష్యం ప్రకారము అతనికి ఎవరో వచ్చి అతని చెవులో మూసినారని, ఆ చెవులో మూసిన తోడనే లోపల పొత్తి కడుపు నుంచి ఒక వామిటింగ్ అనేది బయటకు వచ్చింది. ఆ వామిటింగ్లో మొత్తం లోపల ఉన్న కల్మషం అంతా బయటకు వచ్చింది అని అతను చెప్పినాడు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు అతనికి వచ్చిన వాక్యాన్ని మనం చూద్దాము. కీర్తనలు 103:4. ఈ కీర్తనలో 103:4లో ఏముందంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను. ఈ యొక్క వాక్యం అనేది అతను అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు ఇతనికి ఈ వాక్యం వచ్చింది. అంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. ఎంత మంచి మాట. సమాధి అంటే ఏంటి? మొత్తము అయిన తర్వాత మనము పాతిపెట్టబడే ఆఖరి స్థలము. ఈ స్థలములో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను అంటే సమాధిలోనికి ఇతను వెళ్ళిపోయాడు, కానీ అక్కడి నుండి నీ ప్రాణమును నేను విమోచిస్తున్నాను అని
ఇతనికి ఈ వాక్యం అనేది వచ్చిందనమాట. అతను వాళ్ళ భార్యని పిలిచి ఈ ఒక్క వాక్యాన్ని చదువు అని చెప్పినప్పుడు వాళ్ళ భార్య ఇదే చదివింది. చదివిన తర్వాత అతను ప్రార్థన చేస్తూ ఆ రోజు రాత్రంతా ఐసీయూలో ఉన్నాడు. దాని తర్వాత చూసారంటే 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55వ వచనం, విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపము మనకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ యొక్క వాక్యం అనేది అతనికి ఆ రోజు వచ్చిందని చెప్పినాడు. అంటే ఓ మరణమా విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇది అతను అడిగినప్పుడు, దేవా నాకు ఏంది, నన్ను వచ్చి మరణశయ్య మీద అంటే అప్పుడు అతను ఆలోచించినాడు అన్నమాట. ఏమని? అయ్యో పిల్లల గురించి, భార్య గురించి, ఏం చేయాలి, ఏం చేయకూడదని. అప్పుడు ఆ స్థితిలో నుండి దేవుడు అతన్ని లేపినాడు. కరెక్ట్గా అతను ఒక 2 దినాలు హాస్పిటల్లో ఉన్నాడన్నమాట, ఐసీయూలోని. డైరెక్ట్గా అతను హాస్పిటల్లో ఐసీయూ నుండి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇంటికి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి నిజంగానే స్తోత్రాలు. ఎందుకంటే ఒక అపారకమైన ఆ మరణ శయ్య మీద నుండి ఇతనిని లేపిన దేవుడు నిజమైన సజీవుడైన దేవుడు. ఆయన ఇవాళ కూడా మీతో ఉండి మిమ్మల్ని కూడా నడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క సాక్ష్యమైన మీరు కూడా ఇలాగ చేయకండి. ఎందుకంటే దేవుడు పెంట కుప్పలలో నుండి దరిద్రం లేపి ఉన్నత స్థలములలో కూర్చోబెట్టగల సమర్థుడు అని వాక్యము చెప్తుంది. ఆకాశములకు సృష్టికర్త యొక్క యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను అని యెషయా 45:18 ఉంది. అంటే ఆకాశాలకి సృష్టికర్త ఎవరు? మన యెహోవా దేవుడే. ఆయనే ఈ యొక్క సమస్తమును సృష్టించినవాడు. ఆయన నిన్ను అభిషేకించును. అదేలాగా కీర్తనలు 23లో చూసామంటే, మనము గాఢాంధకార పొలయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడము. ఎందుకంటే ఆయన దుడ్డుకరయు ఆయన దండమును మనలను ప్రతి విధమైన కష్టాల నుండి, నష్టాల నుండి తప్పించుటకు సిద్ధముగా ఉన్నది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను దేవుడు మనల్ని చెయ్యి విడువుడు. అలాగనే చూసామంటే కీర్తనలు 23లో ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అంటే మనము ఇచ్చే ప్రతి నైవేద్యము, మనం ఇచ్చే నైవేద్యం ఎదురంటే మన ప్రేయర్స్, ప్రార్థనలు, స్తోత్రాలు, మనం పండుకున్నప్పుడు, నిలిచినప్పుడు, కూర్చుండినప్పుడు, నడిచినప్పుడు మనము చేసే ప్రతి ఒక్క స్తోత్రము దేవునికి నైవేద్యంగా నివలది. మోకాలు వేసి ప్రార్థన చేయగలిగినట్లయితే మీరు చేయవచ్చు. ఒకవేళ మీకు పడుకునేటప్పుడు కూడా మనము మోకాళ్ళల్లో మనము పడుకొని మన పడకల మీద ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ధ్యానించవచ్చు. భక్తుడైన దావీదు అంటున్నాడు 4వ అధ్యాయంలో, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అంటే ఇక్కడ 4వ అధ్యాయము 4వ వచనములో, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అంటే మనము మన పడకల మీద ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ధ్యానము చేయొచ్చు. ఉదయకాలముననే మనము రాత్రి ఇప్పుడు చూసామంటే సమయాలు అనేకమైన ఉన్నాయి. అనేక మంది 11:30, 12 o'clock వరకు మనము పడుకోకుండా టీవీలు చూస్తుంటాము, సినిమాలు చూస్తుంటాము, ఏమైనా యూట్యూబ్లు కానీ, గేమ్స్ కానీ ఇవన్నీ ఆడుతుంటాము. ఈ యొక్క టైంలో మనము ఒక 10 నిమిషాలు కానీ, ఒక హాఫ్ అన్ అవర్ కానీ పడక వెళ్ళే ముందు మన పడకల మీదనే మనము ధ్యానించి ప్రభువును మనము పడుకుంటే అదే ఎంతో పరమరక్షలాగా మనకు మిగులుతుంది. అలాగనే మనం చూసామంటే కీర్తనలు 20లో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే ఆపత్కాలమందు మనకి ఎప్పుడు ఆపదలు వస్తాయో, దేవునిని నిజముగా నమ్మిన పిల్లలు, ఆయనని నిజముగా వెతికే పిల్లలు, ఆపత్కాలమందు దేవునిని మనము వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామం అంటే యాకోబు. ఈ యాకోబు మీద ఒక చాలా పెద్ద టాపిక్ తేవచ్చు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. ఆయన కొంచెం సహాయం చేస్తాడు. పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఆకాశము.
సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోను అంటే రాజు పట్టణము. రాజు అంటే ప్రస్తుతానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన ఏం చేస్తాడు? మనకి ఆదుకుంటాడు. అలాగనే మన యొక్క ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అంటే మనము చేసే ప్రతి ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన కానీ పెద్ద ప్రార్థన కానీ ఏది అడిగినా కూడా అది దేవుడు ఏం చేస్తాడు? మనకి సఫలం చేస్తాడు. యెహోవా తన అభిషక్తిని రక్షించడని నాకు ఇప్పుడు తెలియను. అంటే మనమందరము దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనమందరమే బాప్తీసం పొంది ఉన్నాము. నీటి మూలముగాను ఆత్మ మూలముగా అంటే అభిషేకము పొంది ఉన్నాము. కాబట్టి మనల్ని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మీరు కూడా ఒకవేళ అనేకమైన శ్రమలలోనూ దుఃఖాలలోనూ కష్టాలలోనూ ఉన్నప్పుడు దయచేసి ఎటువంటి అనర్థాలకు, ఎటువంటి సాహస కార్యాలకు, ఎటువంటి సూసైడ్లు చేసుకోవడం, ఆత్మహత్యలకు ప్రయత్నించకుండా ప్రభువు సన్నిధిలో మోకాళ్ళు వేసి మనం ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువు మనలని నిశ్చయముగా మన యొక్క కష్టాలను దర్శించి మనము పడిన గోతిలో నుండి లేపుటకు సంసిద్ధుడై ఉన్నాడు. బైబిల్లో ఇక్కడ ఉంది, నీవు పడిన గోతిలో నుండి నేను నిన్ను లేపుతాను. 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే హృదయ వాంఛలు, మన యొక్క హృదయములో చిన్న కోరికలు కానీ పెద్ద కోరికలు కానీ ఏమునను సరే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క కోరికను ఆయన తీరుస్తాడు. ఇక్కడ చూసామంటే అదే అధ్యాయము 34వ అధ్యాయము, కీర్తన 34వ అధ్యాయములు 34వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే ఇవాళ నీ పరిస్థితి ఎంతో కష్టములోనో, ఎంతో ఇబ్బందికరముగానో, ఎంతో దీనమైన స్థితిలో ఉన్నను ఆయనను నమ్ముకొని ఆయన మార్గములో నడుస్తూ ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని నెడల భూమిని నీవు స్వతంత్రించుకున్నట్లు నిశ్చయముగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అలాగనని అదే అధ్యాయం 39లో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. మనకు బాధలో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ సహాయం చేయకపోయినను ప్రతి ఒక్కళ్ళు విమర్శ చేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకుండా యెహోవాను నమ్మినట్లయితే బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గమని ఇక్కడ చెప్పి ఉంది. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. అంటే ఎవరికి? మీరు ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన యొక్క మార్గమును అనుసరించి నడుస్తున్నారో, అంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకుంటే 24/7 మనము మోకాళ్ళ మీద నిలబడలేము, మనకు పనులు ఉన్నాయి అని అందరూ అంటారు. అవును, నిజమే. కానీ మనము మనసులలో దేవుని ధ్యానించుకోవచ్చు. మనసులలో దేవుని ధ్యానించుకోవడం చాలా పెద్ద విషయం కాదు. అనేకమైన సమయాలలో మనము నడుస్తున్నప్పుడు కానీ, బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, కార్లో వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో కూర్చున్నప్పుడు కానీ, ఫోన్స్లో మనం గేమ్స్ ఆడుతుంటాం. ఆ టైంలో కళ్ళు మూసుకునేసి నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకో, అది చాలు. దేవుడు అడిగేది ఒకటి, నీ హృదయాన్ని నాకి, నేను నీకు వస్తాను. ఆయన ఇప్పుడు కూడా హృదయం అనే తలుపునద్ద నిలబడి తలుపు తడుచున్నాడు. మనము తెరిచినట్లయితే ఆయన మన హృదయంలోనికి వస్తాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. అంటే ఎవరికి సహాయుడై? అనుదినము ఆయన గడపల యొద్ద కాచుకొని ఉన్న మనకు సహాయుడై మనలని రక్షిస్తాడు. అలాగనని యెహోవా శరణు జొచ్చి ఉన్నారు, వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఇది ఎంత వచనం చూడండి. మనము ఎక్కడ శరణు జొచ్చున్నామో యెహోవా దగ్గర. మనము రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని 146వ కీర్తనలో ఉంది. అదే ఇక్కడ చూసామంటే మనము యెహోవా యొక్క శరణు చూస్తే, ఆయన పాదాల చెంతకి వెళితే, ఆయన భక్తిహీనులు అంటే మనల్ని విమర్శించేవారు కానివ్వండి, మనం అప్పు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదన్నా కష్టాలు ఉన్నప్పుడు, ఆఫీస్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే ఏ సమస్యలు ఉన్నప్పుడు సరే వారి దగ్గర నుండి, వారి చేతిలో నుండి మనల్ని విడిపించి, అంటే మనల్ని అక్కడ నుంచి తప్పించి మనల్ని రక్షించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అందువల్ల మీరు మీ హృదయాలలో కలత చెందకుండా ప్రభువైన యేసుక్రీస్తును అనుదినము ధ్యానించి ఆయన చెప్పిన వాక్యములను అనుసరించి ప్రతిరోజు, నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీరు 4 అధ్యాయాలు చదవండి.
కీర్తనలు 23, కీర్తనలు 20, కీర్తనలు 121, కీర్తనలు 128. ఇవి అనుదినము మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ 4 అధ్యాయాలు చదివి పడుకోండి. దీని తర్వాత మీరు బైబిల్ పఠనం అనేది అనుదినము ఆది కాండము నుండి ప్రకటనల వరకు మీరు చదవండి. దేవుడు అతి త్వరలో మీ యొక్క దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. ఈ యొక్క స్థితి ముందు మనకు ఎలాగ ఉండినా సరే నిత్యముగా మన ఆశ భంగము కానేరకుండా ప్రభువు మనకు రక్షణ కల్పిస్తాడు. దేవుడు మీకు సదాకాలము తోడైనగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హస్తము మిమ్మల్ని పట్టి మిమ్మల్ని నడిపించినగాక. ప్రభు అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీకును మీ కుటుంబమునకు రక్షగా ఉండునుగాక. ఆమేన్.